నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ చేస్తారు, కానీ ఎవరైతే ఇంటిగ్రిటీ త్రికరణ శుద్ధితో ఉంటారో వాళ్ళు మాత్రమే ఎస్ మేము చేశాము అని దాని రెస్పాన్సిబిలిటీని, దాని కాన్సిక్వెన్సెస్ని తీసుకోగలరు. ఇది కొటేషన్ అన్నమాట. ఒకసారి ఆలోచించండి. ఇంకొక విషయం అండి, మనం చెప్పే ప్రతి కొటేషన్ని మీరు ఓన్లీ ఎగ్జామ్కే అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. మీ జనరల్ లైఫ్కి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే, నిన్న మనము దా హిందూలో వచ్చేటటువంటి ఆర్టికల్స్ అన్నీ నేనే చేస్తానండి. ఆర్టికల్స్ ఏమీ వదిలేయమన్నమాట. దా హిందూలో వచ్చే ఆర్టికల్స్ అన్నీ నేను చేస్తాను. అది కాకుండా ఈనాడులో వచ్చేటటువంటి ఆర్టికల్స్ అవి సార్ చేస్తారు. సో అది మనం చెప్పింది. సో మనకి ఇంతకుముందు రెగ్యులర్గా ఎలాగ మన వీడియో ఉండేది అలానే ఉంటుంది. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నోట్స్ కానీ అన్నీ కానీ అలానే ఉంటాయి. డోంట్ వరీ. ఇంకొక విషయం ఏంటి అంటే, ఒక స్టూడెంట్ నన్ను ఎవరో ఓబీసీ రిజర్వేషన్ గురించి అడిగారండి. నేను చాలా వెతికాను ఆ స్టూడెంట్ ఎక్కడ క్వశ్చన్ అడిగారు, తనకి రిప్లై ఇవ్వడానికని కనిపించలేదు. అందుకని ఈ వీడియోలో చెప్తున్నా. ఓబీసీకి సంబంధించి క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అనేది ఓన్లీ ఫాదర్, మదర్ అంటే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ని బట్టి మాత్రమే ఉంటుంది. మన ఇన్కమ్ని బట్టి ఉండదు. మీకు నెలకు ₹1,00,000 వచ్చినా మీ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ ఇన్కమ్ని బట్టే మీరు క్రీమీ లేయర్ కిందికి వస్తారా లేదా అన్నది ఉంటుంది. సో అది మీరు క్లియర్గా చూసుకోండి. సో ఫాదర్ మదర్కి 8 lakhs, ఇప్పుడు 8 lakhs అనేది ఇన్కమ్ లిమిట్ అన్నమాట. దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి మీరు. సో 8 lakhs ఇన్కమ్ లిమిట్ లోపల ఉంటే క్రీమీ లేయర్ కిందికి రారు, దానికంటే పైన ఉంటే వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని రాసుకోవచ్చు. నాన్ క్రీమీ లేయర్ కిందికి వచ్చిన వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. క్రీమీ లేయర్లో ఉన్న వాళ్ళు జనరల్ కేటగిరీ కిందికి వస్తారు. సరే, ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జిఐ ట్యాగ్స్. జిఐ ట్యాగ్ అనేది రీసెంట్గా అంటే మనకు న్యూస్లో ఉన్న వాటిలో దేనికి వచ్చింది? మైసూర్ సిల్క్ ఎప్పుడో వచ్చింది. డార్జిలింగ్ టీ అనేది ఫస్ట్ అసలు జిఐ ట్యాగ్ వచ్చిందే దీనికి. సో ఈ రెండు రీసెంట్లీ కాదు, తీసేద్దాం. కాశ్మీర్ సాఫ్రాన్, ఎస్. చాక్హో మణిపూర్, ఎస్. సో ఇవి రెండు రీసెంట్గా కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి 3, 4 ఓన్లీ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏది మనకి ఏ డిసీజ్కి వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా లేదు? కింద నుంచి రండి. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఉందా? మనం నిన్న మిషన్ ఇంద్రధనుష్ అనే దాంట్లో కూడా ఇది ఉంది, గమనించారా? ఎస్. స్వైన్ ఫ్లూకుందా? ఉంది. టీబీకుందా? ఉంది. ఎబోలాకుందా? లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అన్నమాట. మరి చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్స్ పెట్టట్లేదు, కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ పెట్టట్లేదు. మీరు ఆన్సర్స్ పెట్టుకుంటే నాకు తెలియదండి మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి. సో ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టేదానికి చూడండి, 2 క్వశ్చన్సే కదా. సో అదొకటి. రేపు మనకి T20 ప్రోగ్రామ్ అని ఉంటుంది. T20 ప్రోగ్రామ్ కింద లాస్ట్ వీక్లో మనం చదువుకున్నటువంటి ప్రిలిమ్స్ టాపిక్స్ వాటి మీద 20 క్వశ్చన్స్ లైవ్లో మనం డిస్కస్ చేస్తాం. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా లైవ్లో మనం ఆన్సర్ చేసేటప్పుడు మనకు అర్థం అవుతుంది, మనకి ఎంత అర్థమైంది కాన్సెప్ట్ అని. మనం వినడం ముఖ్యం కాదు, నేర్చుకోవడం కదా ముఖ్యము. సో ఎంతవరకు నేర్చుకున్నామో టెస్ట్ చేద్దాం. రేపు 7 PM మన ఛానల్లో T20 అనే ప్రోగ్రాం ఉంటుంది. అదొకసారి దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. లైవ్ డిస్కషన్ అన్నమాట అది. సరే, ఇవాళ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేవి ఈ 13 టాపిక్స్. వీటిలో ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్వే ఉన్నాయి. మరి చూద్దామా ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో. రైట్, ఫస్ట్ ఆర్టికల్ యాజ్ యూజువల్గా మన అప్డేట్స్కి సంబంధించింది. సోషల్ జస్టిస్లో హెల్త్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి డైమెన్షన్ ఏంటి, మనకి కరోనా కేసెస్ ఎన్ని పెరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి 2400 కేసులు ఒక్క రోజులోనే పెరిగాయన్నమాట. సో ఓవరాల్గా పెరుగుతూ వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి మన ICMR ఏదైతే ఉందో మేము టెస్టింగ్స్ చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా చెప్తుంది. సో కేసులు అనేవైతే ఇంక్రిమెంటల్గా పెరుగుతున్నాయి. ICMR వచ్చేసి టెస్టింగ్స్ ఇవన్నీ చేయడానికి ల్యాబ్స్ అవన్నీ రెడీగా పెట్టుకున్నాము. 75,000 కేసెస్ పర్ డే మేము టెస్ట్ చేయగలము అన్నట్టుగా చెప్తున్నారు. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి సీవేజ్ అనేది COVID-19కి సంబంధించిన ఒక పొటెన్షియల్ సోర్స్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఏంటి అసలు ఇది?
ఇది లోకల్ న్యూస్ పేపర్లో లోకల్ ఆర్టికల్లో వచ్చిందండి. కానీ ఇది మనం చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సిన విషయం. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి COVID-19 మరియు దాని యొక్క స్ప్రెడ్ అనే దాని గురించి చదువుకుందాము. COVID-19 ఏంటో, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో అని మనం చదువుకుందాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్కి వచ్చేటప్పటికి మనకి ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా, అంటే కరోనా సోకినటువంటి వ్యక్తి నుంచి వచ్చేటటువంటి ఎయిర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి కరోనా సోకుతుందని తెలుసు. మరి ఇది కాకుండా సీవేజ్, ఇప్పుడు చూడండి, ఇట్లా సీవేజ్ నుంచి కూడా ఒకవేళ ఈ కరోనా వైరస్ అనేది సోకేలాగా ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ టెస్ట్, శాంప్లింగ్స్ ఇవన్నీ చేస్తున్నారనమాట. అంతే కదండి. అంటే ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క స్టూల్ మలమూత్రాల నుంచి ఒకవేళ మనకి వైరస్ అనేది వచ్చేలా ఉంటే ఆ సీవేజ్ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతే అది చాలా డేంజరస్ కదా. సో ప్రస్తుతానికి మనకు తెలీదు, దీని నుంచి సోర్స్ అవ్వచ్చేమో అన్నట్టుగా టెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి UAE అనేది హెల్త్ వర్కర్స్ కోసం మన ఇండియాకి ఎయిడ్, అంటే ఇక్కడ మెడికల్ సప్లైస్ అది పంపించింది అని చెప్తున్నారు. ఇవాళ కొంచెం నేను స్లోగా చెప్తానండి, కొంచెం నాకు హెల్త్ ఇష్యూ ఉంది. సో మీరు కావాలంటే కొంచెం 1.5xలోనో 2xలోనో పెట్టుకొని చూడండి. ఎస్, ఇది మనకి దేని కిందకి వస్తుంది, ఏ సబ్జెక్ట్ కింద? ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము. దీంట్లో ఉన్నటువంటి డైమెన్షన్ ఏంటి? UAE అనే కంట్రీకి ఇండియాకి ఉన్నటువంటి రిలేషన్స్. ఎందుకంటే మీరు రీసెంట్గా మనం న్యూస్ పేపర్లో గమనిస్తూ వస్తే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి చాలా కంట్రీస్లో UAEతో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆ కంటెక్స్లో చాలానే ఆర్టికల్స్ వచ్చాయి. ఇక్కడ స్పెసిఫిక్గా మనము UAE గురించి చూద్దాం. ఇక్కడ మనకి అసలు హిస్టారికల్గా ఎలా ఉంది రిలేషన్, ఇండియా UAE రిలేషన్ హిస్టారికల్గా ఎలా ఉందో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం, డెప్త్లో కాకపోయినా. రెండోది, ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి ప్రజెంట్ ఇష్యూ ఏంటి? మనకి మెడికల్ సప్లైస్ పంపించింది తక్కువగా ఉన్నాయి కాబట్టి, సో మనం ఏం చేస్తున్నాము ఇవి చూద్దాం. బ్రీఫ్గా చెప్పాలంటే ఇండియా UAE రిలేషన్స్లో మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ UAEతో మొదలుపెట్టిందే 1972లో. సో మనం లేట్గా ఈ కంట్రీతో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికీ స్ట్రాంగ్గా ఉందన్నమాట. UAE అనేది మనకి ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్, ఎస్పెషల్గా న్యాచురల్ గ్యాస్. సో ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్టర్స్లో UAE అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీ. మనకి టాప్ 5 ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ లిస్ట్లో, మనం ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్లో, మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటటువంటి కంట్రీస్ లిస్ట్లో UAE అనేది ఉంది. సో ఇవి రెండు మనకు ఉన్నటువంటి రిలేషన్స్, అవి రెండు కమర్షియల్గా. అవి కాకుండా మన డయాస్పోరా, మన వాళ్ళు చాలామంది అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డయాస్పోరా రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. నాలుగవది స్ట్రాటజిక్గా కూడా మనకి UAEతో మంచి సంబంధాలు ఉన్నాయి. రీసెంట్గా మనం గమనించి చూస్తే UAE మన దేశం యొక్క, మన ప్రధానికి వాళ్ళ దేశం యొక్క హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు చాలా ఏరియాస్లో, ఎస్పెషల్గా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ వీటన్నిటిలోనూ కోఆపరేషన్ ఉంది. GCC గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో UAEలో మీటింగ్ జరిగినప్పుడే మనల్ని స్పెషల్ ఇన్వైటీగా పిలిచారనమాట. సో ఇలాగ మన రెండు దేశాలకి మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. ఈ కంటెక్స్లో ఇప్పుడు ఇక్కడ చెప్తున్న న్యూస్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. రైట్, 7 టన్స్ మెడికల్ సప్లైస్ని UAE మన కోసం పంపించడం జరిగింది. సో బ్రదర్లీ టైస్, మా దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మేము పంపిస్తున్నాం అన్నట్టుగా చెప్పింది. మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? 88 మంది స్పెషలిస్ట్ని, డాక్టర్స్ని, నర్సెస్ని UAEకి ఈ పర్టికులర్ కరోనా వైరస్ పాండమిక్ ఏదైతే ఉందో దాన్ని డీల్ చేయడానికి పంపిస్తున్నామన్నమాట. సరే, ఇవి కాకుండా మనం ఏమేమి తెలుసుకోవాలంటే, మనము కొద్ది రోజుల్లో మాసివ్ ఎవాక్యుయేషన్, అంటే చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఈ కంట్రీస్ నుంచి, ఒక UAEనే కాదు ఓవరాల్గా గల్ఫ్ కంట్రీస్ నుంచి మనము మన దేశానికి తీసుకొని రావాలి. మన వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా, ఆయిల్ ప్రైసెస్ ఇవన్నీ పోవడంతో జాబ్స్ పోయాయి. సో వీటితో ఇంకక్కడే ఉండిపోయారు. ఇప్పుడేమో అక్కడ వైరస్ క్రైసిస్ అనేది ఉంది. ఇలాంటి సందర్భాల్లో మరి అక్కడ వదిలేస్తామా మన వాళ్ళని? లేదు. సో ఈ ఎవాక్యుయేషన్ కోసం అటు ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరూ కలిసి
ప్లాన్ చేస్తున్నారనమాట. ఆ ఎవాక్యుయేషన్ స్టార్ట్ అవుతే అది లార్జెస్ట్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ అవ్వబోతుంది. 500,000 పీపుల్ మినిమం ఈ పర్టికులర్ వీళ్ళు జాబ్ కట్స్, అక్కడ జాబ్స్ పోయేటటువంటి అవకాశం ఉంది. మనం నిన్న ఆర్టికల్లో చూసే ఉన్నాం, మీకు గుర్తుంటే ఒమాన్ అనే కంట్రీ కూడా అక్కడ ఉండేటటువంటి ఒమన్ సిటిజన్స్కే జాబ్స్ ఇవ్వాలి అని చెప్పింది. అంటే ఇక్కడున్న వాళ్ళ జాబ్స్ పోతాయి. అటు సౌదీ అరేబియాలోను, కువైట్లోను చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? ఆయిల్ డిపెండెంట్. ఈ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ ఎకానమీస్ అంతా కూడా ఆయిల్ డిపెండెంట్ అనమాట. అందువల్ల వాళ్ళకి ఆయిల్ అనేది ప్రైసెస్ పడిపోవడంతో ఆయిల్ డిమాండ్ తగ్గింది, ప్రైసెస్ తగ్గింది, దాంతో జాబ్స్ పడిపోతాయి. సో వాళ్ళని వెనక్కి తీసుకొని రావాలి అన్న విధంగా ఎవాక్యుయేషన్ ప్లాన్ చేపడుతున్నారు మన వాళ్ళు. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ఆర్బీఐ అనేది సికేపీ అనేటటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది. దీన్ని మనం దేని కింద చదువుకుందాము? ఎకానమీ కింద చదువుకుందాము. ఎకానమీలో బ్యాంకింగ్ అనేటటువంటి దాని కింద చదువుకుందాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటో, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటో మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి అసలు ఈ సికేపీ బ్యాంక్ అంటే ఏంటో చూద్దాము. సికేపీ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఏంటో చూద్దాము. దానికి సంబంధించిన బేసిక్స్ అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే చూద్దాము. దాన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఆర్బీఐయేనా అని చూద్దాము. మరి ఎందుకు దీని లైసెన్సింగ్ క్యాన్సిల్ చేశారు? రీజన్స్ ఏంటి? సరే, చేసిన తర్వాత మరి దాని యొక్క పరిస్థితి ఏంటి? దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఆర్బీఐ అనేది ఎదుర్కోవాలి కదా దాన్ని. బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిందంటే చాలామంది దాంట్లో డిపాజిట్స్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇష్యూస్ అంటున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. ఆర్బీఐ అనేది మనకి సెంట్రల్ బ్యాంక్. ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది అన్ని బ్యాంక్స్ని మన ఇండియాలో. అయితే ఆర్బీఐ కింద ఆర్బీఐ బ్యాంక్స్ని మనకి రకరకాలుగా డివైడ్ చేస్తుంది. ఏ విధంగా? మనకి ఆర్బీఐ చట్టము అనేది ఒకటి ఉంది. ఈ ఆర్బీఐ చట్టము 1934 అనే దాని కింద షెడ్యూల్ 2 అనేటటువంటి ఒక షెడ్యూల్ ఉందన్నమాట. ఈ షెడ్యూల్ 2 కింద రిజిస్టర్ అయినటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని అంటాము. షెడ్యూల్ 2 కింద రిజిస్టర్ అవ్వని బ్యాంక్స్ అన్నిటినీ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని అంటామన్నమాట. షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ మళ్ళీ మనకి 2 రకాలుగా డివైడ్ చేస్తాము. అవి వచ్చేసి మనకి కమర్షియల్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ బ్యాంక్స్లో కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఈ 2 కేటగిరీస్ ఉంటాయన్నమాట. మళ్ళీ కమర్షియల్ బ్యాంక్స్ని మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్గా చూసుకుంటాము. ఒకటి పబ్లిక్ సెక్టార్ కమర్షియల్ బ్యాంక్స్ అని, ప్రైవేట్ సెక్టార్ కమర్షియల్ బ్యాంక్స్ అని, ప్రైవేట్ ఫారిన్ బ్యాంక్స్ అని ఉంటాయి. సో ఇవి కాకుండా మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని ఉంటాయండి. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ అని ఉంటాయి. సో ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్. మన యొక్క ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ? మన కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటి అని. కోఆపరేటివ్ బ్యాంక్స్ని మళ్ళీ 2 రకాలుగా కేటగిరైజ్ చేస్తాం. ఒకటి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని, రెండోది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని కేటగిరైజ్ చేస్తామన్నమాట. మరొకసారి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయి ఒకసారి చూద్దామా? ఇక్కడ గమనించండి. ఆర్బీఐ అనేది సూపర్వైజెస్ అండ్ రెగ్యులేట్స్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ని. వీటికి సంబంధించి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఈ 3 రకాలు. మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంక్స్లో రకరకాల టైప్స్ అన్నమాట. వీటన్నిటిని కూడా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే దాని కింద రెగ్యులేట్ చేస్తుంది. ఈ బ్యాంక్స్ అన్నీ ఆర్బీఐకి పవర్స్ దీని కింద వచ్చాయి. బ్యాంక్ రెగ్యులేషన్ అనేది ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే దాని కింద చేపడుతూ ఉంటుందన్నమాట. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా వస్తాయి. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ప్లస్ ఈ పర్టికులర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా. అయితే స్పెసిఫిక్గా మన కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ఇన్కార్పొరేషన్ అంటే వాటిని క్రియేట్ చేయడము, రిజిస్ట్రేషను, మేనేజ్మెంట్, ఆడిట్ చేయడము, లిక్విడేషన్ అంటే అవి ఇంకా మేము చెల్లించలేము అంటే వాటి యొక్క ఆస్తులు అమ్మేసి డబ్బులు తిరిగి చెల్లించడము, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనే దానికి స్పెసిఫిక్గా మనకి స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. ఇది అర్థమవుతుందా? రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటటువంటి
ఒక ఆఫీస్ ఉంటుంది ప్రతి స్టేట్ లెవెల్లోనూ. ఆ స్టేట్ అనేది చూసుకుంటూ ఉంటుందన్నమాట. వీటిని లిక్విడేట్, సేల్ చేసి ఈ బ్యాంక్ ఇంకా పని చేయట్లేదు, వాటి యొక్క ఆస్తులు అమ్మడము, వాటిని ఇన్కార్పొరేట్ చేయడము, రిజిస్టర్ చేయడము, ఆడిట్ చేయడము అవన్నీ చూసుకుంటుంది. సో ఈ విధంగా దాంతోపాటు ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న వాటికి అనుకోండి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అనేది ఇన్స్పెక్షన్ చేపడుతూ ఉంటుంది. అంటే ఒక సైడ్ ఏమో ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, ఒక సైడ్ ఏమో నాబార్డ్ రెగ్యులేట్ చేస్తుంది, ఇంకొక సైడ్ ఏమో ఈ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అంటే ఒక రెగ్యులేటర్ ఉంటే సరే అండి, ఇంతమంది రెగ్యులేటర్స్ ఉంటే ఏ విధంగా మరి అక్కడ ప్రాపర్గా జరుగుతుంది రెగ్యులేషన్ అనేది? సో అదొక క్వశ్చన్. సరే, మరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏంటో ఒకసారి చూద్దామా? సరే, ఆర్టికల్లో జిస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఆర్బీఐ అనేది సీకేపీ, ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది అంటున్నారు. సో దాంతోపాటు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్కి చెప్పి ఇదిగో మీరు ఇంకా దాని యొక్క ఆ బ్యాంక్ని వైండప్ చేసేదానికి మొత్తం ఆర్డర్స్ రెడీ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? దాంట్లో డబ్బులు సేవ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మాకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఉంది. అదొక స్టాట్యూటరీ బాడీ, డిఐసిజిసి అంటాం. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఆర్బీఐ కిందకి వచ్చేటటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో దీని కింద ఏం చేయగలము? ఇంతకుముందు ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉండేది, ఇప్పుడు అది 5 లక్షలకు పెంచారు బడ్జెట్లో. లాస్ట్ ఇయర్ పెంచడం జరిగింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 లక్షలు ఈ పర్టికులర్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని ఉన్నాను అనుకోండి, ఇంకొక వ్యక్తి 10 లక్షలు డిపాజిట్ చేసుకొని ఉన్నారనుకోండి, నాకు నా 3 లక్షలు నాకు తిరిగి వస్తుంది, ఎందుకంటే మ్యాక్సిమం లిమిట్ 5 లక్షలు కాబట్టి. కానీ ఈ పర్సన్కి 5 లక్షలు తిరిగి వస్తుంది, 5 లక్షలు పోయినట్టే అనమాట. బట్ ప్రస్తుతానికి ఆర్బీఐ గుండా ఇచ్చేటటువంటి డిపాజిట్ ఇన్సూరెన్స్ అన్నది 5 లక్షలకి లిమిట్ అనేది ఉంది. సరే, ఇక్కడ ఒక విషయం చూడాలండి. అదేంటి? సరే ఇలా ఇస్తుంది, మరి ఎంతోమంది నష్టపోతారు కదా అంటే, మొత్తం ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. దీంట్లో ఉండేటటువంటి 99.2% డిపాజిటర్స్ అందరూ కూడా 5 లక్షల లోపల ఉన్నోళ్ళే. సో వీళ్ళు ఎవరు నష్టపోరు, ఆ 1%కి మాత్రమే ఇబ్బంది అని చెప్పడం జరిగింది. సో ఇది అసలు మీరు ఎందుకు దీనికి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు అని అడిగితే, మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే దాంట్లో డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి తిరిగి ఇవ్వలేకుంది, నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయింది, ఫ్యూచర్ డిపాజిట్స్ మీద కూడా ఇబ్బంది పడుతుంది. సో అందువల్ల మేము దీని లైసెన్స్ని క్యాన్సిల్ చేసేస్తున్నాము. ఇది కొన్ని మినిమం డిపాజిట్స్ పెట్టుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపాజిట్ చేసుకున్నానండి, నేను వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి, మరి మినిమం దాని దగ్గర డబ్బులు ఉండాలి కదా, అలాంటివి కూడా లేవు అందుకని అని అన్నారనమాట. మరి దీని గురించి కాంప్రిహెన్సివ్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించండి, సీకేపీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఇదేమి ఫస్ట్ టైం కాదనమాట అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఇలా రావడము. ఆల్రెడీ మనకి గుర్తుందా పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అని? సో లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం బాగా చదువుకున్నాం. సో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా బ్యాంక్స్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అన్నది మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎప్పుడో 1915లో స్టార్ట్ చేసినటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 105 సంవత్సరాల తర్వాత అది దాని యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. ఆర్బీఐ అనేది ఓల్డెస్ట్ బ్యాంకే. ఇది మహారాష్ట్రలోనే, పిఎంసి కూడా మహారాష్ట్రలోనే. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవి. సరే, అసలైతే ప్రాబ్లం ఏంటి? మల్టిపుల్ రెగ్యులేటర్స్, అటు ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, ఇటు నాబార్డ్ రెగ్యులేట్ చేస్తుంది, ఇటు ఆర్సీబీ రెగ్యులేట్ చేస్తుంది. నాబార్డ్ వచ్చేసి స్పెసిఫిక్గా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఏరియాస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇక్కడ దీన్ని చూసుకుంటూ ఉంటారు. రిజిస్ట్రార్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఆర్బీఐ మనకు తెలుసు కదా. సో ఒకటి మల్టిపుల్ రెగ్యులేషన్ ఉండడం ఒక ప్రాబ్లం అయితే, మిస్ గవర్నెన్స్ అసలు ఏమైందో తెలుసా? ఈ సీకేపీలో 10 పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్కి మొత్తం చాలా వరకు వీళ్ళు ఇచ్చిన లోన్స్ అంతా వాటికి ఇచ్చారు, అవేమో తిరిగి చెల్లించట్లేదు. వాటన్నిటిని ఎన్పిఏ, ఇదిగో వాళ్ళు ఇంకా తిరిగి చెల్లించట్లేదు అని చెప్పి ఎన్పిఏ కింద రాసేసుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు తిరిగి చెల్లించగలరా లేదా అన్నది మనం చూసుకోవాలి. వీళ్ళందరూ ఎవరో తెలుసా? విల్ఫుల్ డిఫాల్టర్స్ చాలామంది. అంటే వాళ్ళ దగ్గర డబ్బులున్నా, తిరిగి కట్టే స్తోమత ఉన్నా, మేము కట్టలేమో అని చేతులు ఎత్తేయడం అనమాట.
అంటే కావాలని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఈ బ్యాంక్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి లోన్స్ ఇచ్చినట్టే కదా, రైట్? సో అందుకని మిస్ గవర్నాన్స్. సేమ్ పిఎంసి, పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కూడా అదే. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే దానికి ఇది మొత్తం ఇచ్చిన లోన్స్లో 60-65% లోన్స్ దీనికే ఇచ్చింది. సో అంటే ఇక్కడ మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నట్టే కదా. దాంతో కాకుండా ఇప్పుడు ఈ అర్బన్ ఏరియాస్లో ఇంతకుముందు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎందుకని తీసుకొచ్చాము, అసలు పర్పస్ ఏంటి అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసమని తీసుకొచ్చాము. అక్కడ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఉండాలి అని. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం కమర్షియల్ బ్యాంక్స్ కూడా అర్బన్ ఏరియాస్లోకి వచ్చేసాయి, చిన్న టౌన్స్లో కూడా వచ్చేసాయి. సో కమర్షియల్ బ్యాంక్స్తో ఇవి కంపీట్ అవ్వలేకపోతున్నాయి. సో జెన్యూన్గాను కొన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లాసెస్లోకి వెళ్తున్నాయి, కొన్ని వచ్చేసి ఈ విధమైన ప్రాబ్లమ్స్ వల్ల లాసెస్లోకి వెళ్తున్నాయి. మరి దానివల్ల ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుందంటారు? డిపాజిటర్స్ యొక్క మనీ అనేది పోయినట్టే కదా కొంతమంది అయినా. బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఇప్పుడు నేను బ్యాంక్లో డబ్బులు వేసుకుంటే సేఫ్గా ఉంటుందని కదా చాలామంది బ్యాంక్లో డబ్బులు వేసుకుంటారు. మరి బ్యాంకింగ్ సిస్టమ్ మీద నమ్మకం పోయినట్టే కదా. సరే, ఇందాకేమన్నాము, గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఏదైతే ఉందో దాని కింద 5 లక్షల రూపాయల మినిమం ఇన్సూరెన్స్ ఉంది, మ్యాక్సిమం ఇన్సూరెన్స్ ఉంది కదా. మరి అది ఇవ్వాలంటే ఇప్పటికే ఫినాన్షియల్ సిస్టంలో బర్డెన్ ఎక్కువగా ఉంది. ఆ మనీని మంచి వాటికి వాడుకొని ఉండొచ్చు కదా, కానీ ఇప్పుడు బర్డెన్ కూడా పెరిగింది. సో ఇవంతా ఇంపాక్ట్స్. మరి ఏం మెజర్స్ తీసుకున్నారు ఆల్రెడీ? లైసెన్సెస్ని క్యాన్సిల్ చేసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఎం దీనికి సీకేపీలో అయితే లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అదే పిఎంసి, పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అన్నది ఇదేమో సీకేపీ వచ్చి చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంది, ఇది కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది. కాబట్టి దీని లైసెన్స్ని క్యాన్సిల్ చేయకుండా దాన్ని రీస్ట్రక్చర్ చేశారు గవర్నాన్స్లో, బోర్డుని చేంజ్ చేయడం అదంతా. దాంతోపాటు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద 5 lakh రూపీస్ని ఇన్సూరెన్స్ గ్యారంటీగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులేటరీ ఓవర్సైట్ రీసెంట్ బడ్జెట్ అంటే 2020-21 బడ్జెట్లో ఆర్బీఐ యొక్క సూపర్విజన్ అనేది ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద హ్యూజ్గా పెరిగిందనమాట. పెరిగేలాగా అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కి. సో ఈ విధంగా చర్యలు తీసుకున్నారు. ఇంకా ఏం చర్యలు తీసుకోవాలి? సమూలంగా అసలు ఈ కాంప్రిహెన్సివ్గా దీంట్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో అవి స్టడీ చేయాలి. కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క అసలు దాని అవసరం ఎంత ఉంది, సమూలంగా స్టడీ చేసుకోవడము, టెక్నాలజీని వీటిని వాడి పీపుల్కి త్వరగా రీచ్ అయ్యేలాగా. ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ బ్యాంక్స్ పీపుల్కి త్వరగా రీచ్ అయ్యే విధంగా ఎన్ని ఐసీటీ సొల్యూషన్స్ తీసుకొని వస్తున్నాయి, అలాగే టెక్నాలజీ వాడుకోవడము, రెగ్యులేటరీ ఓవర్సైట్ అనేది స్ట్రింజెంట్గా ఉండడము, ఇవంతా కూడా మనకి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఓవరాల్ కోఆపరేటివ్ సిస్టమ్కి సంబంధించి తీసుకోవాల్సిన మెజర్స్. ఈ ట్రస్ట్ అనేది కోల్పోయిందనుకోండి, అది చాలా పెద్ద ఇంపాక్ట్ని చూపిస్తుంది. సో ఇవన్నీ బెటర్గా మేనేజ్ చేసుకోవాలి, ఆర్బీఐ ఫుల్ కంట్రోల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకానమీకి సంబంధించినటువంటిది. దీంట్లో మన ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి క్రెడిట్ ఫ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, లోన్ మొరటోరియం ఎలా ఉంది, బ్యాంక్స్ అనేవి వీళ్ళకి సంబంధించి మేము ఇచ్చినటువంటివన్నీ బ్యాంక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి లేదా అవన్నీ రివ్యూ చేయడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం ఎకానమీలో బ్యాంకింగ్ అనే దాని కింద చదువుకుంటామండి. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీ మరియు ఆర్బీఐ యొక్క మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్బీఐ ద్వారా మనీ సప్లై కోసం తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎంత ఉంది అని చూడడం అన్నమాట. ఇక్కడ మనం కొన్ని టర్మ్స్ తెలుసుకుందామండి. అసలు క్రెడిట్ ఫ్లో అంటే ఏంటో తెలుసుకుందాము, క్రెడిట్ ఫ్లో ఎందుకు ఉండాలి ఏంటి అని చూద్దాము. రెండోది లోన్ మొరటోరియం. లోన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇదిగో 3 months వరకు మీరు ఆ గ్యాప్ అనేది ఇవ్వండి, 3 months తర్వాత మళ్ళీ వాళ్ళు కడతారు, ఇప్పుడు కట్టలేకపోవచ్చు అన్నట్టుగా ఆర్బీఐ చెప్పింది. సో అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చూడడం అన్నమాట. సరే, అసలు ఇంతకీ లిక్విడిటీ ఫ్లో అంటే ఏంటి? మనకి మార్కెట్లో ఉండేటటువంటి మనీ అవైలబుల్గా మనకి కన్జ్యూమ్ చేసుకోవడానికి మరియు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉండేటటువంటి మనీనే మనీ సప్లై అంటాము, దాన్ని లిక్విడిటీ అని అంటాము. సో లిక్విడిటీ పెరగాలి. అసలు ఏమైంది? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో లాక్డౌన్ వల్ల లిక్విడిటీ తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఎన్బిఎఫ్సిస్, దాంట్లో స్పెసిఫిక్గా మ్యూచువల్ ఫండ్స్, సో వీటిలో లిక్విడిటీ ప్రాబ్లం అనేది రావడం జరిగింది.
ఎంఎస్ఎంఈస్ వీటికి లిక్విడిటీ ఇష్యూ అనేది రావడం జరిగింది. అంటే వీటన్నిటి దగ్గర మనీ అనేది తక్కువగా ఉందన్నమాట. మరి ఆ లిక్విడిటీ పెంచడానికి అని చెప్పేసి ఆర్బీఐనే చాలా మెజర్సే తీసుకుంది. ఏమేం మెజర్స్ తీసుకుంది? మెజర్స్లో రీసెంట్గా ఇవన్నీ చదువుకున్నామండి, గుర్తు తెచ్చుకోవాలి. ఎల్టీఆర్ఓ, లాంగ్ టర్మ్ రెపో రేట్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. ఒక స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ, ఎస్పెషల్గా మ్యూచువల్ ఫండ్స్ కోసం అని చెప్పేసి స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద బ్యాంక్స్కి మనీ ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ఇవ్వండి అని చెప్పి బ్యాంక్స్ని అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా మెజర్స్ తీసుకున్నటువంటివి. రివర్స్ రెపోని తగ్గించడము ఇవంతా కూడా మెజర్స్ తీసుకున్నవే అన్నమాట. సరే, ఇవంతా ఒక సైడ్ ఉంటే మరి ఎంతవరకు ఉంది, దాన్ని ఎంతవరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నది ఇక్కడ మానిటర్ చేస్తున్నారు. అది ఒకటో పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, రెండోది ఏం మానిటర్ చేస్తున్నారు అంటే లోన్ మొరటోరియం. అంటే లోన్స్ ఏవైతే ఇచ్చారో లోన్స్ మీద ఇదిగో మీకు 3 months వరకు మీరు ఇప్పుడు కట్టకపోయినా, ఈఎంఐస్ ఇవన్నీ కట్టకపోయినా, మామూలుగా అయితే 3 months కట్టకపోతే ఏమవుతుంది, దాన్ని ఎన్పిఏగా కేటగరైజ్ చేస్తారు. సో ఆ ఎన్పిఏ కేటగరైజేషన్ కాకుండా 3 months ఎక్స్టెన్షన్ చెయ్యండి, ఎస్పెషల్గా ఈ లాక్డౌన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎన్ని బ్యాంక్స్ ఇచ్చాయి ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి ఈ సిచ్యువేషన్ని రివ్యూ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఈ పదాలు గుర్తున్నాయి కదా, చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టీపీసీఆర్కి సంబంధించి పూల్డ్ టెస్టింగ్ చేయాలి అన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి కోవిడ్-19 టైంలో ఏ విధంగా టెస్టింగ్ చేపట్టాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు, మన దేశంలో తక్కువ కరోనా కేసులు ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, ప్రాపర్గా టెస్టింగ్ చేయకపోవడము, ఎక్కువ నెంబర్స్లో టెస్టింగ్ చేయకపోవడము అంటున్నారు. సో టెస్టింగ్కి మన దాంట్లో ఉన్న పాపులేషన్ ఎక్కువ. సో మనం ఆల్రెడీ ఆర్టీపీసీఆర్ టెక్నాలజీ వాడుతున్నాము, దానికేమో అది కాస్ట్లీ కదా, అందుకని చెప్పి మనం దీనికి సంబంధించి పూల్డ్ టెస్టింగ్ మెథడ్ అనే దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పి ఐసీఎంఆర్ కొద్ది రోజుల క్రితం చెప్పింది. పూల్డ్ టెస్టింగ్ అంటే ఒక 3-4 ఒకటేసారి టెస్ట్ చేయండి. సో అటు కాస్ట్ ఎఫెక్టివ్, అటు ఫాస్ట్గా అయిపోతుంది, ఇవన్నీ దాని నుంచి ఉపయోగాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్పారనమాట. సరే, అసలు పూల్డ్ టెస్టింగ్ స్ట్రాటజీ అంటే ఏంటో చెప్తాను చూడండి. పూల్డ్ టెస్టింగ్ స్ట్రాటజీ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే 3-4 వరకు శాంపిల్స్ తీసుకొని ఆ శాంపిల్స్ని కలిపి ఆర్టీపీసీఆర్ కిట్ ఒకటి ఉంటుంది, ఆ మెషిన్లో పెడతారు. ఈ మెషిన్లో పెట్టిన తర్వాత ఆ 3-4 కలిపి వచ్చిన దాంట్లో 2 రకాల రిజల్ట్స్ రావచ్చు మనకి. ఒకటి పాజిటివ్ రిజల్ట్ రావచ్చు, 2 నెగిటివ్ అని రావచ్చు. నెగిటివ్ వచ్చింది అంటే మళ్ళీ 4 టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పాజిటివ్ వచ్చింది అంటే మళ్ళీ ఆ 3 సపరేట్గా టెస్టులు చేసేవాళ్ళం అన్నమాట. అంటే 3 ఎవరికి ఉంటుందో తెలియదు కదా, అందుకని మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది మళ్ళీ 3 చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, 3 మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా, ఎందుకు మరి ఈ ప్రాసెస్ అంతా అనవసరం కదా. అంటే ఇక్కడ చాలామందికి నెగిటివ్ వస్తుంది కదా, వీళ్ళందరినీ మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇండివిజువల్గా. అందుకని ఇది పూల్డ్ టెస్టింగ్ స్ట్రాటజీ అన్నమాట, ఐసీఎంఆర్ ప్రపోజ్ చేసింది. అయితే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఐఐటి బాంబే వచ్చేసి ఒక అల్గారిథంని తయారు చేయడం జరిగింది. ఆ అల్గారిథం ప్రకారం ఏంటి, పాజిటివ్ వచ్చింది 3-4 కలిపి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే ఈ మ్యాథమెటికల్ అల్గారిథం ఏదైతే ఉందో ఆ 3 ఎవరిది పాజిటివ్ అని కూడా ఈ అల్గారిథం అనేది చెప్పచ్చు అనమాట. అర్థమవుతుందా? వీళ్ళు ఈ అల్గారిథం ప్రకారం ఏం చేశారంటే ఈ 3 మళ్ళీ ఎవరిది పాజిటివ్ ఉండొచ్చు అన్నది కూడా కనుక్కునే విధంగా అల్గారిథంని తయారు చేశారు. అప్పుడు మళ్ళీ ఈ 3 సార్లు టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. అంటే ఒకటేసారి 3-4 ఎవరికి పర్టికులర్ డిసీజ్ ఉందో కనుక్కోవచ్చు, ఎవరికి వైరస్ సోకిందో తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఒకే టెస్ట్ 3. ఇక్కడైతే పాజిటివ్ ఉంటే మళ్ళీ 3 చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఈ విధంగా చేయడం జరిగింది. దీన్నే స్మార్ట్ టెస్టింగ్ అని చెప్పి కూడా పిలుస్తున్నారు. ఇక్కడ గమనించండి ఏమేం చెప్తున్నారు. రైట్, ఐఐటి బాంబే రీసెర్చర్స్ అనే వాళ్ళు ఒక అల్గారిథంని ప్రిపేర్ చేశారు పూల్డ్ టెస్టింగ్ దీనికోసం అన్నమాట, పూల్డ్ టెస్టింగ్ శాంపిల్స్ కోసం. దీన్ని
టాపెస్ట్రీ పూలింగ్ అని కూడా అంటాం అనమాట. టాపెస్ట్రీ పూలింగ్ అనేది ఉంటుంది. దీంట్లో ఇన్విట్రో ఎక్స్పెరిమెంట్స్ కూడా, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసి వాళ్ళంతా కూడా చేసుకున్నారనమాట. సో ఇంక దీన్ని క్లినికల్ ట్రయల్స్కి పంపించి ఇది ఓకే అంటే దీన్ని ఉపయోగించుకోవడం అన్నట్టుగా అనమాట. ఇక్కడ గమనించండి, ప్రజెంట్ వర్షన్లో ఫిక్స్డ్ శాంపిల్స్ని మాత్రమే చూసుకోగలదు. అంటే 40 శాంపిల్స్ని 11 RT-PCR కిట్స్ని ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఇక్కడ మనకి 961 శాంపిల్స్ని 93 RT-PCR కిట్స్తో చేసేయచ్చు అనమాట. అంటే చాలా ఈజీగా దీన్ని తయారు చేయొచ్చు. మరి దీనికి సంబంధించి మేము చూస్తున్నాము, దీనికి సంబంధించి మరి మాకు పర్మిషన్ వచ్చిందంటే మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. బాగుంది కదా. సో ఎంత త్వరగా మనకి జరుగుతుంది. ఎస్పెషల్గా మనకేమో కిట్స్, నంబర్ ఆఫ్ కిట్స్ తక్కువ ఉన్నాయి, పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటిది బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంటీవైరల్ ఇన్హెబిట్స్. యాంటీవైరల్స్ అనేవి ఏ విధంగా నోవెల్ కరోనా వైరస్ని అడ్డుకుంటాయి అన్నదానికి సంబంధించి దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి COVID-19కి సంబంధించిన మెడిసిన్, వ్యాక్సిన్ వేరు, మెడిసిన్ వేరు కదా. సో ఇక్కడ మెడిసిన్ అది వైరస్ కాబట్టి దాని మెడిసిన్ని యాంటీవైరల్స్ అని అంటాము, లేదా యాంటీవైరల్ మెడిసిన్ అంటాము. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు ఈ యాంటీవైరల్స్ అంటే ఏంటి, ఈ యాంటీవైరల్స్కి యాంటీబయోటిక్స్కి రిలేషన్ ఏంటి, యాంటీవైరల్స్ అన్నా యాంటీబయోటిక్స్ అన్నా రెండు ఒకటేనా, మరి యాంటీవైరల్స్ వల్ల యూజ్ ఏంటి, అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఇవి మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఇక్కడ గమనించండి, మనకి ఇది జూనోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చింది. దీనికి సంబంధించి యాంటీవైరల్ డ్రగ్ అయినటువంటి NHC, దాన్నే βDNH4 హైడ్రోసైటిడిన్ అనేటటువంటి డ్రగ్ని రీసెర్చర్స్ తయారు చేస్తున్నారనమాట. ఈ NHC డ్రగ్స్ అనేది అటు సార్స్కి, నోవెల్ కరోనా వైరస్కి, MERSకి అన్నిటికీ పనికొచ్చే విధంగా చూస్తున్నారు అంటున్నారు. అసలు జనరల్గా యాంటీవైరల్ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి అనుకుంటున్నారు? మనం ఇందాక అన్నట్టు యాంటీవైరల్స్ అంటే వైరల్ డిసీజెస్కి మందులు యాంటీవైరల్స్. అదే బ్యాక్టీరియా ద్వారా వచ్చిన డిసీజెస్కి మందులు యాంటీబయోటిక్స్ అన్నమాట. వైరల్ డిసీజెస్కి మనం యాంటీబయోటిక్స్ వేసుకోకూడదు. కొంతమంది జలుబు వచ్చిన యాంటీబయోటిక్స్ వేసుకుంటూ ఉంటారు. జనరల్గా వైరస్ వల్ల వచ్చిన జలుబు అయితే యాంటీబయోటిక్స్ వేసుకున్నా తగ్గదన్నమాట. సరే, యాంటీవైరల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఈ మెడిసిన్, అసలు వైరస్ ఎలా పనిచేస్తుంది, ఈ వైరస్ బయట నుంచి వచ్చేది మన హ్యూమన్ సెల్ లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడ ఉండేటటువంటి ఆ సెల్ యొక్క దాన్ని ఉపయోగించుకొని అది ఎక్కువ నంబర్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా సెల్ని బ్లాస్ట్ చేస్తుంది. సెల్ యొక్క ఫంక్షన్ సరిగా జరగకుండా చేయడము, బ్లాస్ట్ చేయడము. డిస్ఫంక్షన్ అంటే సెల్ అనేది మనకి ప్రోటీన్స్ని వీటన్నిటిని ప్రొడ్యూస్ చేయాలి కదా, డిస్ఫంక్షన్ అయ్యే విధంగా ఇలా చూస్తూ ఉంటుంది. సో యాంటీవైరల్స్ ఏం చేస్తాయంటే ఈ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో, రీప్రొడక్షన్ వల్లే కదా వైరస్ పెరుగుతుంది. సో ఆ రీప్రొడక్షన్ని స్టాప్ చేస్తుంది. యాంటీవైరల్ డ్రగ్స్ వైరస్ని చంపవు, దే డోంట్ కిల్. ఈ వైరస్ని చంపవు అన్నమాట. రీప్రొడక్షన్ అవి మల్టిప్లై అవ్వకుండా చేస్తుంది అంతే. కానీ యాంటీబయోటిక్స్లో ఏం జరుగుతుంది, మామూలుగా ఈ బ్యాక్టీరియా అనేది సెల్ లోపలికి వచ్చేసి సెల్లో అది రిప్రొడ్యూస్ అవ్వదు. టాక్సిన్స్ అంటే విష పదార్థాలని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల సెల్ అనేది సరిగా ఫంక్షన్ చేయదు. అర్థమవుతుందా తేడా? సెల్లో టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది, డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఇక్కడ ఉండేటటువంటి యాంటీబయోటిక్స్ ఏం చేస్తాయి, అవి కిల్ చేస్తాయి. ఎవరిని కిల్ చేస్తాయి? కిల్ ది బ్యాక్టీరియాని చంపేయడం అనేది యాంటీబయోటిక్స్ చేసేటటువంటి పని అన్నమాట. సో ఇప్పుడు అదే చెప్తుంది, అంటే సెల్కి అతుక్కుంటుంది. ఈ యాంటీవైరల్స్ సెల్ని అతుక్కొని దాన్ని చంపకుండా రీప్రొడక్షన్ ఆపడం చేయగలుగుతుందన్నమాట. నెక్స్ట్ గమనించండి, నెక్స్ట్ వచ్చేసి ఈ స్కిన్ అనే దాని గురించి చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. ఇక్కడ వచ్చేసి న్యూ డెవలప్మెంట్స్ అనే దాని గురించి ఈ పర్టికులర్గా మనం చదువుకుంటాము. న్యూ డెవలప్మెంట్స్ దేంట్లో, సైన్స్లో వచ్చినటువంటి న్యూ డెవలప్మెంట్స్ ఏంటి అన్నది మనం చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి దీంట్లో ఏంటి, అసలు ఈ స్కిన్ అంటే ఏంటి, స్కిన్ని ఏ విధంగా స్కిన్ మరియు స్కిన్ నుంచి వచ్చే పదార్థాల నుంచి డయాగ్నోసిస్ చేయొచ్చు. సరే, రోల్ ఏంటి చూద్దామా. ఇక్కడ గమనించండి, ఇంతకుముందు ట్రెడిషనల్గా అండి మనకి డయాగ్నోసిస్ అనేది స్కిన్ బేస్డ్గా, అంటే మనకి స్కిన్
వేడిగా ఉంది, ఫీవర్. సో అట్లా స్కిన్ బేస్డ్ చేసుకొని చాలా డయాగ్నోసిస్ అనేది జరిగేది ట్రెడిషనల్గా. కానీ ఇప్పుడు ఏమైపోయింది, కమర్షియల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి పంపిస్తున్నారు, స్కిన్ని వాడట్లా. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వేరబుల్ టెక్నాలజీ అనేది వచ్చింది, ఎస్పెషల్గా పర్సనలైజ్డ్ మెడిసిన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్కిన్కి అతికించుకుంటే చాలు, మెడిసిన్ అనేది మనం ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అక్కర్లా, చిన్న ప్యాచెస్ లాగుంటాయి, అవి స్కిన్కి అతికించుకుంటే దాంట్లో ఉండేటటువంటి నానో పార్టికల్స్ ఇవన్నీ లోపలికి డ్రగ్ని డెలివర్ చేస్తాయన్నమాట. సో ఎలక్ట్రానిక్ స్కిన్ అని అంటారు దాన్నే. సో స్వెట్ ఫ్లూ, సరే అది ఒక టెక్నాలజీ ఎమర్జింగ్. అసలు స్కిన్ యొక్క అసలు రోల్ ఆఫ్ స్వెట్ యొక్క రోల్ ఏంటో చూద్దాం. స్కిన్ అనేది మనకి స్వెట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి ఈ స్వెట్ అనేది దాంట్లో ఉండేటటువంటి స్వెట్లో ఉండే ఫ్లూయిడ్స్ని బట్టి రకరకాల డిసీజెస్ని డయాగ్నైజ్ చేయొచ్చు. చూడండి, మనకి స్వెట్లో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్ అయాన్స్ ఇలాగ రకరకాలు ఉంటాయి. సో వీటిని బట్టి మనము ఎందుకని స్వెట్ని బట్టి డయాగ్నోసిస్ చేయకూడదు అంటే, స్కిన్ మీద ఉండేటటువంటి స్వెట్ని బట్టి డయాగ్నోసిస్ చేయొచ్చు కదా ఈజీగా. ప్లస్ థర్మో రెగ్యులేటర్, ఈ పర్టిక్యులర్ స్వెట్ ఏదైతే ఉందో అది మన బాడీని టెంపరేచర్ మెయింటెనెన్స్ చేసేందుకు అది చేస్తుంది. అందుకే స్వెట్ని మనం థర్మో రెగ్యులేటర్ అంటాము. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నామో అది బేసిక్స్ కిందికి వస్తుందండి. ఈ స్కిన్ అనే కాన్సెప్ట్ వచ్చి అప్లికేషన్ కిందికి వస్తుంది. సో మనకి ప్రిలిమ్స్లో మీరు గమనిస్తే బేసిక్స్, అప్లికేషన్స్ రెండు అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఒకసారి వినండి. సరే, అలా మనకి స్కిన్కి సంబంధించి అడ్వాంటేజెస్ ఉన్నాయి స్వెట్తో అని తెలిసింది. మరి ఈ స్కిన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇలాగ ప్యాచెస్ ఉంటాయి. ఇది మన స్కిన్కి ఈ టీఈ జనరేటర్ అనేది ఉంటుంది, స్మాల్ స్పైక్స్ అనమాట. ఈ స్కిన్ అనే దాన్ని అటాచ్ చేసామంటే ఇంజెక్షన్స్ లేకుండా దీని నుంచే వ్యాక్సిన్స్ ఇవన్నీ ఇవ్వచ్చు. పిల్స్ బదులు ఇది అతికించుకోవచ్చు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి, మనకి ఇంజెక్షన్స్ అవేం అవైలబుల్గా లేదు, అప్పుడు ఇది వాడుకోవచ్చు. రిమోట్ డయాగ్నోసిస్ అంటే ఆ పర్టికులర్ ఈ స్కిన్ లాంటిది పెట్టుకుంటే దాంట్లో ఉండే సెన్సర్స్ అనేవి మనకి అసలు డిసీజ్ ఏముంది అని కూడా చెప్పచ్చు. మనము మొబైల్ ఫోన్లో ఉండే అప్లికేషన్స్తో సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ స్కిన్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈ స్కిన్ అనే దాని యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మైక్రో ఎలక్ట్రానిక్స్, ఇది ఉందే, ఇది మైక్రో ఎలక్ట్రానిక్స్ అన్నమాట. దీన్ని నానో టెక్నాలజీని ఉపయోగించి తయారు చేస్తారు. సో ఈ స్కిన్ ప్యాచెస్ అనేవి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ అర్థమైందా వేటికి ఉపయోగాలు ఉన్నాయో. ప్లస్ ఇక్కడ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటటువంటి డిసీజ్, డయాబెటిస్, ఈ మానిటరింగ్కి వాటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు దీన్ని వాడుకోకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. ఎస్పెషల్గా ఇప్పుడు మైక్రో బ్యాటరీస్ ఇవన్నీ పెరుగుతూ ఉన్న సందర్భంలో దీని యొక్క రోల్ అనేది, దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి. దీని గురించి చాలాసార్లు చదువుకున్నాం కదా అండి. లాస్ట్ 3 days వీడియోస్ చూస్తే డెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ మనం రిపీట్ చేయడం అన్నది మనకి టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. సో ఏమేమి చదువుకుంటారంటే అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, లాస్ట్ వీక్ మొత్తం ఒకసారి రివిజన్ చేసుకోవాలి. రేపు T20 ప్రోగ్రామ్ ఉందన్నాం కదా, అన్ని వీడియోస్ దాని కింద మీకు PDF కూడా ఉంటుంది. సో అవన్నీ చూసుకొని రివిజన్ చేసుకొని రండి. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, దాంట్లో డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఈ ఫ్రాంక్లిన్ టెంప్లీటన్ ఇష్యూ ఏంటి, ఈ ఫ్రాంక్లిన్ టెంప్లీటన్ ఇష్యూ కోసం RBI ఏమేం మెజర్స్ తీసుకుంది, అసలు ఇది దేనికి దారి తీయచ్చు, దీన్ని నెక్స్ట్ అసలు దీన్ని ఏ విధంగా మరి మనము దీన్ని సరిచేయాలి, ఇవంతా కూడా మనం ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, నోట్స్ వీటిని కంటిన్యూటీ ఇంపార్టెంట్. మీకు అర్థమయ్యే భాషలో మీ ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మేము ఎన్ని నోట్స్లు ఇచ్చినప్పటికీ మన ఓన్ నోట్స్ మనకి వారానికి ఒకసారి, వీక్లీ ఒకసారి చేసుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యాంటీబాడీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి COVID-19ని మనం ట్యాకిల్ చేయడానికి ఇవి మనకు ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి COVID-19 యొక్క టెస్టింగ్. COVID-19ని మనం ఏ విధంగా టెస్టింగ్ చేస్తున్నామో, టెస్టింగ్ స్ట్రాటజీస్ ఏంటి, టెస్టింగ్ మెథడ్స్ ఏంటి అని చెప్పేసి. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి మనం ఆల్రెడీ చాలాసార్లు చదువుకున్నామండి. మనకి కరోనా వైరస్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ప్రస్తుతానికి మనం 2 రకాల టెస్టులు వాడుతున్నాము. ఒకటి యాంటీబాడీ టెస్టింగ్, దాన్నే ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ అని కూడా అంటారు. రెండోది RT-PCR టెస్ట్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్
పాలిమరేజ్ చైన్ రియాక్షన్, RT-PCR టెస్ట్. ఇవి రెండు కదా మనం వాడుతున్నాము. ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే యాంటీబాడీ టెస్టింగ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని. ఇక్కడ గమనించండి, అసలు యాంటీబాడీ టెస్ట్ ఇది అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది? చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న యాంటీబాడీ టెస్ట్ కిట్స్లో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అందుకు కదా ఇది న్యూస్లో ఉంది. సరే, ఇక్కడ చూడండి ఏమేం చెప్తున్నారు దీనికి సంబంధించి. అసలు ఎందుకు యాంటీబాడీ టెస్ట్ కిట్స్ మనకి ఇంపార్టెంట్? అవి చాలా తక్కువ టైంలో ఇన్ఎక్స్పెన్సివ్గా, చాలా తక్కువ కాస్ట్లో మనం టెస్టింగ్ అనేది చేయొచ్చు. PCR టెక్నాలజీ ఏదైతే డిఎన్ఏని ఉపయోగించి RNA, వైరస్లో RNA ఉంది, ఆ RNAని డిఎన్ఏగా మనము రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేసి, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? RNAని డిఎన్ఏగా మారిస్తే దాన్నే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటాము. సో ఆ టెస్ట్ని వాడుతున్నాం. ల్యాబొరేటరీ కావాలి, ట్రైన్డ్ మ్యాన్ పవర్ కావాలి, మెషిన్స్ కావాలి, చాలా కథ ఉంటుంది దీని వెనకాల RT-PCRకి. అలా కాకుండా ఇదనుకోండి, యాంటీబాడీ టెస్ట్ కిట్ అంటే చాలా సింపుల్. జస్ట్ అది బ్లడ్ శాంపుల్ తీసుకుంటే దాని నుంచి ఆ కిట్ ద్వారా మనం చాలా త్వరగా ఎక్కడైనా సరే ఆ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది మరి? యాంటీబాడీ టెస్ట్ కిట్ వల్ల ఉపయోగాలు ఏమున్నాయి అని మనం చూస్తే, సెన్సిటివిటీ, దీని నుంచి చాలా త్వరగా మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే దీని వెనకాల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది చూద్దాము. యాంటీబాడీ టెస్ట్ కిట్స్ ఉన్నాయి కదా, ఒకటి, దాని నుంచి కంక్లూజివ్గా మనకు తెలీదు. యాంటీబాడీస్ అనేవి ఉండొచ్చు, కానీ ఆ యాంటీబాడీస్ అనేవి కొన్ని రకాలైనటువంటి కరోనా వైరసెస్, ఫ్లూ వైరస్లకి సేమ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అంటే మనం ప్రస్తుతానికి ఏమనుకుంటున్నాం? ఈ పర్టికులర్ కరోనా వైరస్కి ఈ యాంటీబాడీ అనుకుంటున్నాం, కానీ ఈ యాంటీబాడీ అనేది వేరే టైప్ ఆఫ్ ఫ్లూ, ఈ జ్వరము, జలుబు, దగ్గు, వాటికి కూడా అలాంటి సిమిలర్ యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతే వీళ్ళ కరోనా వైరస్ ఉంది అని మనం అనుకుంటాం కదా తప్పుగా. సో అలాంటి ఛాన్స్ ఉంది. రెండోది, ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అనేవి కొన్నిసార్లు మనకి వైరస్ సోకిన తర్వాత చాలా రోజులకు కానీ యాంటీబాడీస్ బయటికి రావు. సో ముందుగా మనం టెస్ట్ చేసేసి వీళ్ళకి లేదు అని చెప్పొచ్చు. సో అలాగా తెలుస్తుంది. ఇది కంక్లూజివా, నాన్ కంక్లూజివా? ఇది ఉన్నంత మాత్రం ఉన్నట్టు కాదు. సో ఇది నాన్ కంక్లూజివ్ టెస్ట్ అన్నమాట. సో దానికైతే లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ మరి ఎందుకు వాడుతున్నాం? ఇంకా అయినా కూడా దాన్ని ఎందుకు వాడుతున్నట్టు? RT-PCR ఉండగా దీన్ని ఎందుకు వాడుతున్నాము? ఇందాక అనుకున్నాం కదా, కాస్ట్, టైం ఎఫెక్టివ్. ఇది ఆ పర్టికులర్ పాపులేషన్లో ఎంతమందికి ఈ వైరస్ సోకింది, ఎంతమంది దాని నుంచి కోలుకున్నారు అని తెలుసుకోవాలి. దాన్నే హర్డ్ ఇమ్యూనిటీ అంటాము. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఎక్కువ పాపులేషన్కి దానికి సంబంధించిన యాంటీబాడీస్ అనేవి తయారవ్వడం. హర్డ్ ఇమ్యూనిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. దీని నుంచి సర్వీలెన్స్, ఏ ప్రాంతాల్లో ఎక్కువ జబ్బు పడచ్చు అని సర్వీలెన్స్ చేపట్టడానికి వాటన్నిటికీ దీన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే, యాంటీబాడీ టెస్ట్లు చేశామండి, దాంట్లో మనకి ఈ యాంటీబాడీస్ ఓకే ఉన్నాయి అని చెప్పి మనకు ఒక వ్యాక్సినో ఏదో తయారు చేశారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం తెలుసా? ఈ ఫ్లూ అనేది ఏదైతే ఉంటుందో, ఫ్లూ ద్వారా మనకి ఏమొస్తుంది? ఇంతకీ ఫ్లూ వచ్చినప్పుడు ఈ మనం ఇచ్చే వ్యాక్సిన్ ద్వారా యాంటీబాడీస్ అనేవి కదా వస్తాయి. కానీ ఈ యాంటీబాడీస్ అనేవి చాలా డిసీజెస్కి వ్యాక్సిన్ ఇస్తే లైఫ్ లాంగ్ ఉంటాయి. కానీ ఈ కోల్డ్ వీటికి లైఫ్ లాంగ్ ఉండవు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు యాంటీబాడీస్ ఉంటాయి, ఆ తర్వాత మర్చిపోతాయి. అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ జబ్బు వస్తూనే ఉంటుంది. అసలు మనకి జలుబు ఇంత కామన్గా ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది కదా, ఎందుకు వ్యాక్సిన్ తయారు చేయలేదంటారు? చేసిన ఉపయోగం లేదు కాబట్టి. సో ప్రస్తుతానికి COVID-19కి వ్యాక్సిన్ ఉన్న ఉపయోగమా కాదా అన్నది పక్కన పెడితే, ఈ యాంటీబాడీ టెస్ట్ ద్వారా మనకి ఈ యాంటీబాడీస్ షార్ట్ టర్మ్లో ఉన్నాయా లేదా అని మాత్రమే తెలుస్తుంది, లాంగ్ టర్మ్లో కాదు. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఈ యాంటీబాడీ టెస్ట్ కిట్స్ సరిగా పనిచేయట్లేదు. మరి దానికి ఏం చేద్దాము? ఇండిజినస్గా మనమే తయారు చేసుకుందాం. సో హెల్త్ మినిస్ట్రీ వచ్చేసి ఈ ఇయర్ ఎండ్కి మన ఇండిజినస్గా, మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి అటు ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్స్, అదేవిధంగా RT-PCR టెస్ట్ కిట్స్ రెడీ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఇవి ఉంటే మన హెల్త్ యొక్క కెపాసిటీ యొక్క సామర్థ్యం పెరగచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
వీళ్ళు ఫేజ్ 1 ట్రయల్స్ అనే వాటిని స్టార్ట్ చేశారు కదా, ఎప్పుడు మరి వ్యాక్సిన్ రెడీగా ఉంటుంది అని అడుగుతున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ మరియు మెడిసిన్. ఇక్కడ మనం చదువుకుంటుంది స్పెసిఫిక్గా వ్యాక్సిన్కి సంబంధించి. ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాము, అసలు ఈ వ్యాక్సిన్ అనే దాన్ని ఏ విధంగా వీళ్ళు తయారు చేశారు, దాని నేమ్ ఏంటి, నెక్స్ట్ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి, అసలు వీళ్ళు హ్యూమన్ ట్రయల్స్ అంటున్నారు కదా, హ్యూమన్ ట్రయల్స్ అనేవి అసలు ఏ విధంగా జరుగుతాయి, ఇవి రెండు చూద్దాం. ఇక్కడ గమనించండి. సో ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఇప్పటివరకు అసలు ఏం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది హ్యూమన్ ట్రయల్స్ని ఇనిషియేట్ చేసింది. ఆ వ్యాక్సిన్ పేరు వచ్చేసి CHADOX1-NCOV19 అన్నమాట. సో నోవెల్ కరోనా వైరస్ని మరియు సార్స్ దాని యొక్క వైరస్ అయినటువంటి SARS-CoV-2కి అగెయిన్స్ట్గా ఈ పర్టికులర్ వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది హ్యూమన్ ట్రయల్స్. మరి అది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి కదా. సో హ్యూమన్ ట్రయల్స్ మొదలుపెట్టారనమాట. హ్యూమన్ ట్రయల్స్ అంటే ఏంటి, కొంతమంది హెల్దీగా జబ్బు పడిన వాళ్ళని కాదు, హెల్దీగా ఉండే ఇండివిజువల్స్ని తీసుకొని వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తారు. వాలంటరీగా ఉండే వాళ్ళని తీసుకుంటారు. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అని చూస్తారు. చేసింది అంటే ఎస్ వ్యాక్సిన్ పనిచేసింది అన్నట్టుగా నిర్ధారిస్తారనమాట. మరి ఇది ఒక ఫేజ్లో కాదు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలాగా 3 ఫేజెస్ అనే ఉంటాయి క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి. సో ఒక ఫేజ్లో చేసేసి అయిపోయిందంటే కాదనమాట. సో మరి ఆ కంటెక్స్లో అసలు ఏ విధంగా టెస్ట్ చేస్తారు దీన్ని చూడండి. మనకి ఈ పర్టికులర్ వ్యాక్సిన్ అనేది ఏదైతే ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిందో అది కామన్ కోల్డ్ వైరస్ అయినటువంటి అడినో వైరస్, దీన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగిందనమాట. సో ఏదైతే చింపాంజీస్లో వీటిలో ఇన్ఫెక్షన్ని కలగజేస్తుందో దాన్ని తీసుకున్నారు, దాని నుంచి ఈ పర్టికులర్ వ్యాక్సిన్ని డిరైవ్ చేశారనమాట. సో అదేం చేస్తుంది అంటే జెనెటికల్గా ఈ పర్టికులర్ వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రో అవ్వకుండా చేస్తుందన్నమాట. జెనెటిక్ మెటీరియల్ ఏదైతే నోవెల్ కరోనా వైరస్ ఉందో దాన్ని తీసుకుంటారు. మనకి ఇప్పుడు కరోనా వైరస్ ఉందే, ఈ కరోనా వైరస్ ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎలా తయారు చేశారంటే దీన్ని రెఫరెన్స్గా తీసుకొని కరోనా వైరస్ తీసుకున్నారు. దానిపైన స్పైక్ ప్రోటీన్స్ అని ఉంటాయి. ఈ స్పైక్ ప్రోటీన్కి సంబంధించినటువంటి జెనెటిక్ మెటీరియల్ని తీసుకున్నారు, దాన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు కనుక ఈ పర్టికులర్ ఈ అడినో వైరస్ అనేది వాళ్ళు ఏదైతే బేస్ మెటీరియల్గా వాడి దీన్ని తయారు చేశారో ఈ అడినో వైరస్ అనే దాన్ని అటు సార్స్కి, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్కి సేఫ్టీ రీసెర్చ్ దాని మీద ఆల్రెడీ చేపట్టారనమాట. అందుకని ఓకే దాన్ని బేస్ చేసుకొని ఈ కొత్త కరోనా వైరస్ కోసం చేస్తున్నాం కదా అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాగ అసలు క్లినికల్ ట్రయల్స్ ఉంటాయో ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇదేం మనకి ఎగ్జామ్కి అడగకపోవచ్చు, కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే బాగుంటుందన్నమాట. సో అది ఏంటి, వాళ్ళు వాలంటీర్స్ అంటే బలవంతంగా ఎవరికి ఎక్కించరు, వాలంటీర్గా ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకి 2 రకాలైనటువంటి వ్యాక్సిన్స్ ఇస్తారు. ఒకటి ఈ పర్టికులర్ ఎన్కోవికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వీళ్ళు ఏదైతే డెవలప్ చేశారో అది కాకుండా నార్మల్ వ్యాక్సిన్, నార్మల్గా MEN-CAY అనేటటువంటి MEN-ACWY అనేటటువంటి వ్యాక్సిన్ ఉంది. జనరల్గా యూకేలో ఇది అడల్ట్స్కి ఇస్తూ ఉంటారనమాట. ఈ వ్యాక్సిన్ అనేది బ్యాక్టీరియాకి వీటికి అగెయిన్స్ట్గా ఇస్తుంటారు. సో ఈ విధంగా 2 తీసుకుంటారు. 2 ఎందుకు, వాళ్ళు టెస్ట్ చేయాల్సింది దీనికి కదా, మరి అదెందుకు ఇస్తారు అంటే అసలు ఈ వ్యాక్సిన్ అనేది పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలంటే కొంతమందికి వ్యాక్సిన్ ఇవ్వకూడదు, కొంతమందికి వ్యాక్సిన్ ఇవ్వకుండా ఉండాలి, కొంతమందికే ఇవ్వాలి. కానీ వాళ్ళకి తెలిసిపోద్ది కదా వ్యాక్సిన్ ఇవ్వకపోతే, అందుకని ఏదో ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ ప్లేస్లో ఇది సేఫర్ వ్యాక్సిన్ ఆల్రెడీ వాళ్ళకి ఇస్తున్నదే కాబట్టి దీన్ని ఇస్తారు. కానీ వాళ్ళకి చెప్పరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 వెళ్ళారనుకోండి, ఈ 3లో ఎవరికి ఎన్కోవి వ్యాక్సిన్ ఇచ్చారు, ఎవరికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పరు. ఎందుకని, వీళ్ళకి చెప్తే క్లియర్గా వాళ్ళ యొక్క హెల్త్ బిహేవియర్ అనేది మారుతుంది కాబట్టి చెప్పరన్నమాట. చెప్పకుండా ర్యాండమ్గా ట్రయల్స్ చేస్తూ ఉంటారు. సరే, ఇలాగ వ్యాక్సిన్ ఇచ్చిన కొన్ని రోజులకి వీళ్ళకి వైరస్ని ఎక్కిస్తారు. అదేంటి వైరస్ని ఎక్కించడం అంటే వాళ్ళ ప్రాణాలకి హానే కదా, అంటే వాళ్ళ హెల్త్కి హానే కదా. ఎస్, హెల్త్కి హానే, కానీ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం మరి ఎవరో ఒకళ్ళ మీద అయితే ట్రయల్ వేయాలి కదా. ప్లస్ వీళ్ళు వాలంటరీగా ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎక్కిస్తారు. సో ఇలా ఎక్కించిన వాళ్ళకి ముందుగానే వాళ్ళకి మెడికల్ ప్రికాషన్స్ అన్నీ చెప్తారు, ఇలాగా అని చెప్పేసి.
వైరస్ని ఎక్కించిన తర్వాత అప్పుడు చూస్తారు. ఎన్కోవి ఫర్ ఎగ్జాంపుల్ 5 మందికి ఇది 5 మందికి ఇది ఇచ్చారనుకోండి. సో వీళ్ళలో ఎవరు రికవర్ అయ్యారు 10 మందిలో అని చూస్తారు. ఈ 5 మందిలో మంచిగా రికవరీ రేట్ ఉంది, బాగుంది అంటే వ్యాక్సిన్ పనిచేసినట్టు. లేదు 10 మంది సేమ్ ఉన్నారు, ఎవరిలోనూ ఒకటే రకమైన సిమ్టమ్స్ ఉన్నాయి, ఒకటే రకంగా వాళ్ళందరూ పోరాడుతున్నారు వ్యాధితో అంటే వ్యాక్సిన్ ట్రయల్స్ పనిచేయనట్టు. అలాగా క్లినికల్ ట్రయల్స్ అనేవి పనిచేస్తాయి. క్లినికల్ ట్రయల్స్ అనేవి ఎథిక్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. క్లినికల్ ట్రయల్స్ అనేవి ఎథికలా కాదా అని. సో మెడికల్ ఎథిక్స్ అనేవి నార్మల్ ఎథిక్స్ అనేవి రకరకాల ఫీల్డ్స్కి రకరకాలుగా ఉంటాయి. సో మెడికల్ ఎథిక్స్ని బట్టి క్లినికల్ ట్రయల్స్ అనేవి ఎథికల్ మరియు లీగల్ అన్నమాట. సో ఇప్పుడు అర్థమైందా ఎలాగో. మరి ఆక్స్ఫర్డ్ అనేది ఇలా చేస్తుంది. మరి అడిగారు, మరి మీరు ఈ వ్యాక్సిన్ని తయారు చేసి ఒకవేళ అది మంచిగా అయితే మ్యానుఫ్యాక్చరర్స్కి అంటే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి కదా, ఇస్తారు కదా, ఎంత కాస్ట్ పెడతారు అని. మేమేం ప్రస్తుతానికి వాళ్ళు చెప్తుంది చూడండి, ప్రస్తుతానికి ప్రాఫిట్ మేము ఆశించట్లేదు, ప్రాఫిట్ కోసం కాదు, మేము నాన్ ప్రాఫిట్గా చేస్తున్నామన్నారు. కానీ ఇక్కడ గమనించండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఫండ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన రీసెర్చ్ ఫలితాలు అనేవి అసలు గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తాయి? పబ్లిక్ నుంచి. అంటే దాని నుంచి వచ్చిన రీసెర్చ్ పబ్లిక్కి వెళ్ళాలి కదా, దానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి మళ్ళీ మనం ఆ రీసెర్చ్ని దాని నుంచి వచ్చిన రిజల్ట్ని వాడుకోవడానికి? సో అది మళ్ళీ ఒక ఎథికల్ క్వశ్చను. ప్రస్తుతానికైతే మనం ఇక్కడిచ్చిన ఆర్టికల్కి కన్ఫైన్ అయితే ఇది క్లినికల్ ట్రయల్స్ ఎలా చేస్తారు ఏంటి. అయితే మనం ఇందాక అన్నట్టు phase 1, phase 2, phase 3 కంప్లీట్ అయ్యేలోపు ఇంకా టైం పడుతుంది. నవంబర్ ఆ టైం అవ్వచ్చు అనమాట ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయితే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి షెర్దుక్పెన్ గ్రూప్ అనే దానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేది తీయడం జరిగింది. థాంగ్డాక్ క్రానికల్స్ అనే దాని గురించి అని చెప్తున్నారు. అసలు ఈ షెర్దుక్పెన్ గ్రూప్ అంటే ఏంటో ఒకసారి గమనిద్దామా. దీన్ని మనం ఇండియన్ సొసైటీలో ట్రైబ్స్ మరియు వేరియస్ ఇండియన్ ట్రైబ్స్ అన్న దాని కింద చదువుకుంటామన్నమాట. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి ఏంటి, ట్రైబ్స్, ఆర్ట్ అండ్ కల్చర్, దాని కిందను ట్రైబ్స్, ట్రైబల్ యొక్క లైఫ్ స్టైల్ వాటి గురించి చదువుకుంటాము. ఎస్పెషల్గా నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉన్న ట్రైబ్స్ గురించి ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్లో మినిమం ఒక క్వశ్చన్ అయినా వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి అసలు ఈ షెర్దుక్పెన్ అనేటటువంటి ట్రైబ్ ఎవరు, ఈ ట్రైబ్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ తీశారు అంటున్నారు, మరి ఆ డాక్యుమెంటరీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవి మనం గమనిద్దాం. ఇక్కడ గమనించండి, ఈ థాంగ్డాక్ క్రానికల్స్ అనేటటువంటిది ఒక అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అనమాట. దేని గురించి? ఈ గ్రూప్ అనేవాళ్ళు బుద్ధిజంని ఫాలో అవుతారు. బుద్ధిస్ట్ సంబంధించినటువంటి షెర్దుక్పెన్ అనేటటువంటి గ్రూప్ మీద తీయడం జరిగింది. సో వీళ్ళెవరు? హనీ హంటింగ్ కమ్యూనిటీ. హనీని హంటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి తేనెపట్లు. సో వీళ్ళు హనీ హంటింగ్ ట్రైబ్స్ అన్నమాట, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. మరి ఇక్కడ గమనించండి, ప్రిడామినెంట్లీ బుద్ధిస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనమాట. హనీ హంటింగ్ స్కిల్కి వీళ్ళు ఫేమస్. ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉన్నాయే ఈ బుట్టలు, అట్లా ఒక లేయర్ అనమాట, చాలా థిన్ ప్లాస్టిక్ లేయర్ ఉంది. అది రబ్బర్తో చేయలేదు, అలా అని రబ్బర్ ప్లాంటేషన్ నుంచి తీసుకోలేదు, ఒక స్పెషల్ మెటీరియల్తో చేశారు. సో ఇలాగా చాలా డిఫరెంట్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. హనీ హార్వెస్టింగ్ అనేది వీళ్ళు జనరల్గా సంవత్సరానికి 2 సార్లు చేస్తూ ఉంటారు. బీస్ అనేవి అంటే ఈ తేనెటీగలు అనేవి వైల్డ్ ఫ్లవర్స్ నుంచి ఈ పర్టికులర్ తేనెని తీసుకొని వస్తూ ఉంటాయి. మనకి అరుణాచల్ ప్రదేశ్లో రోడోడెండ్రన్ అనేటటువంటి ప్లాంట్స్ చాలా ఫేమస్ అన్నమాట. సో వాటి నుంచి హనీ, ఈ పర్టికులర్ నెక్టార్ని తీసుకొని హనీని ఇవి ఫామ్ చేస్తూ ఉంటాయి. హనీ ఏదైతే వీటి నుంచి కలెక్ట్ చేస్తారో ట్రెడిషనల్గా దాన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని నమ్మి మెడిసినల్ వీటికి వాడుతూ ఉంటారు. నిజంగా కూడా మనకు తెలుసు కదా, హనీ అనేది చాలా ట్రెడిషనల్ మెడిసిన్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు వాడేటటువంటి వీటిలో స్పెషల్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ని ఇక్కడ వాడుతున్నారు. బుద్ధిస్టులు వీళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలండి. చాలా ట్రైబ్స్ మనకి నార్త్ ఈస్ట్లో ఉన్న చాలా ట్రైబ్స్ అనేవి క్రిస్టియానిటీని ఎంబ్రేస్ చేసుకున్నాయి, క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యాయి. కానీ చాలా కొద్ది గ్రూప్సే బుద్ధిజంని ఫాలో అయ్యే ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. వాటిలో ఈ షెర్దుక్పెన్ అనేటటువంటి గ్రూప్, ఎస్పెషల్గా అరుణాచల్ ప్రదేశ్, వీటిలో బుద్ధిస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయన్నమాట. సరే, నిన్న మనం క్వశ్చన్ ఇచ్చాం ఏమని, వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నాయి. ఏ విధంగా మరి ఫుడ్ సెక్యూరిటీని మనం ఎన్ష్యూర్ చేయొచ్చు, మనం తీసుకొని రావచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నాము.
సో ఇవి రీసెంట్గా ఏమేమి రిపోర్ట్స్ ఇచ్చాయి, ప్రజెంట్గా ఏ విధంగా ఎన్ష్యూర్ చేసుకోవాలి, ఆహార భద్రతా చట్టము, ఎఫ్సిఐ, కనీస మద్దతు ధర, ఇవన్నీ ఏవేవి మెజర్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని రావడము. గుడ్, బాగా రాశారు. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఏ విధంగా తీసుకొచ్చాము అని చెప్పి ఇక్కడ రాసేటప్పుడు ఎప్పుడైనా గమనించాలి, వర్డ్ లిమిట్ 200 to 250 అని పెట్టుకొని రాయండి. ఇప్పుడు మీరు రాసిన ఆన్సర్ అయితే వర్డ్ లిమిట్లోనే ఉంది, అందరికీ చెప్తున్నాను రాయాలి. ఇక్కడ చూడండి, సో ఫుడ్ సెక్యూరిటీ, అసలు ఈ పర్టికులర్ టైంలో ఫుడ్ సెక్యూరిటీ వస్తుందన్నారు. ఇదిగో వరల్డ్ బ్యాంక్, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ ఎప్పుడు ఫండ్ చేశాయి, ఇవంతా మనకు అవసరం అంటారా? మనం రాయాల్సింది ఏంటి, వరల్డ్ బ్యాంక్ ఇవి చెప్పాయి అని. అసలు యుఎన్ఈపి అంటే ఏంటి, అదంతా మనకు అనవసరం. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి, మనకు అనవసరం. గవర్నమెంట్ ఇప్పుడు ఏ విధంగా మనం ఫుడ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయగలము, అది క్వశ్చన్. సో ఇవి రాయాలి. ఇదిగో మీ ఆన్సర్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి మీ ఆన్సర్ స్టార్ట్ అయింది. ఎగ్జామినర్ ఇదంతా చదువుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి ఇంకా ఆన్సర్ లేదని తక్కువ మార్కులు వేస్తారా లేదా? సో చాలా జాగ్రత్తగా ఇచ్చిన ఆన్సర్ని చూసుకుంటూ రావాలి, వర్డ్ లిమిట్ మెయింటైన్ చేయాలి. కొంతమంది ఆన్సర్స్ నేను పోస్ట్ చేస్తున్నా, కొంతమంది ఎవాల్యుయేషన్ చేయట్లా దీంట్లో, ఎందుకంటే పట్టట్లేదు. అంటే మీరు రాసేది 2-3 పేజీలు కొంతమంది పంపిస్తున్నారు, ఏంటి ఓ 500-600 వర్డ్స్ ఉండేలాగా పంపిస్తున్నారు. దాన్ని నేను ఇట్లా ఫోటో తీసి ఇక్కడ పెట్టాలి కదా మీకు స్క్రీన్లో, అలా పెట్టడానికి రావట్లేదు. సో ఎప్పుడు కూడా వర్డ్ లిమిట్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్, వాటికి సంబంధించిన ఇష్యూ గురించి. ప్రిలిమ్స్ క్వశ్చన్లో ఫస్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్, వాటికి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము. రెండవ క్వశ్చన్ వచ్చేసి యాంటీ వైరల్స్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఖచ్చితంగా దీని నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చని నేను అనుకుంటున్నాను. సో ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.